నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉధృతమైన పార్టీల ఎన్నికల ప్రచారం, రాష్ట్రాన్ని చుట్టేస్తున్న భాజపా నేతలు. హైదరాబాద్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, కాసేపట్లో అమర్పేటలో సీఎం రోడ్ షో. కేంద్ర మంత్రి పదవి వ్యాఖ్యల వెనుక భారాస ఆంతర్యమేంటన్న భట్టి, ఖమ్మంలో కాంగ్రెస్ లెఫ్ట్ తప్ప మరొకరికి స్థానం లేదని ఉద్ఘాటన. కాంగ్రెస్ కు ఓటేస్తే దొంగ హామీలకు మద్దతిచ్చినట్లేనన్న కేటీఆర్, 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని ధీమా. మద్యం కేసులో కవితకు మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్ పై ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం, ఆప్కు ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు అందాయని ఆరోపణ. మూడో విడత పోలింగ్ వేళ భద్రత మరింత కట్టుదిట్టం, బీహార్లోని ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం మూసివేత. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో భాజపా అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయడం లేదని, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని నేతలు ఆరోపించారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. పెద్దపల్లి, యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్గొండలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ 1 అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో భారత్ 2వ స్థానంలో ఉందన్న నడ్డా, మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ తయారీకి పెద్దపీట వేశారని తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉందన్న ఆయన త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారాస, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్న నడ్డా, 2 ప్రభుత్వాలు కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు కాకుండా చేస్తున్నాయని విమర్శించారు. ये विकास के काम किए, वहीं प्रधानमंत्री आवास योजना में 4 करोड़ घर बना करके दिए। चंद्रशेखर राव की सरकार, उसने आपको प्रधानमंत्री आवास योजना देने से इनकार कर दिया और रेवंत रेड्डी ने भी प्रधानमंत्री आवास योजना को लागू नहीं किया है। आप गोमासा श्रीनिवास को जुड़ाव जिता के भेजना और यहां पर प्रधानमंत्री आवास योजना लागू होगा और लोन लागू होने के साथ साथ जो 2 BHK वाला कार्यक्रम केसीआर ने नहीं किया, उसको भी हम पूरा करेंगे, क्योंकि मोदी जी ने कहा है कि अगले 5 साल में 3 करोड़ नए घर प्रधानमंत्री आवास योजना में बना करके देंगे। భాజపాకు ఓటర్లు వేసే ఒక్కో ఓటు మోదీని మరోసారి ప్రధానిగా చేయడమే కాకుండా అభివృద్ధికర దేశంగా భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన యువజన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేటలో నిర్వహించిన జనసభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారన్న ధామీ, రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. जो भ्रम फैलाने का काम कर रहे हैं, लोगों में संदेह डालने का काम कर रहे हैं, उनके खिलाफ निकट भविष्य में कानूनी कार्रवाई भी होगी। कुछ लोग यहां पर झूठे वीडियो भी बना रहे हैं। आपने देखा होगा गृह मंत्री जी का पिछले दिनों उन्होंने वीडियो बनाया था, झूठा वीडियो, जिनके खिलाफ कानूनी कार्रवाई हो रही है। भाई साहब, भाइयों और बहनों, आरक्षण समाप्त करने जैसी बात, संविधान बदलने जैसी बात, ये बातें भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी की सोच में नहीं है। नरेंद्र मोदी जी की सोच में आरक्षण, एसटी, एससी और ओबीसी
हमेशा से प्राथमिकता में रहे हैं। इसके लिए उन्होंने देश के अंदर अनेक योजनाएं लागू की हैं। కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించారు. దేశానికి బండి సంజయ్ వంటి డైనమిక్ నాయకుడు కావాలని, ఆయన్ను చూసే తాను తమిళనాడులో పాదయాత్ర ప్రారంభించినట్టు అన్నామలై తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి నకిలీ వీడియోలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. Came to power only on lies. The same Chief Minister Revanth Reddy garu, couple of months back he said, Modi ji bada boy. Telangana mein I want to bring Gujarat model of development. He said Musi river we will develop like Sabarmati river. He said all those things. Now in Tamil Nadu we say somebody is telling lies, we make them to sit on a donkey. That is a punishment in Tamil Nadu. Here the Chief Minister Revanth Reddy garu, since he is speaking lies, he is roaming with a donkey egg. Since he is speaking lies, instead of sitting on a donkey, the Chief Minister is roaming around everywhere with a donkey egg in hand, apologizing to the Telangana people that they have come to power by telling lies to you. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ముందుకెళ్తున్న భాజపా దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నారు. ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో మాదిరే జోరును కొనసాగించాలని కాంగ్రెస్ యత్నిస్తుండగా ఉనికి చాటుకునేలా భారాస ప్రయత్నాలు చేస్తోంది. నమో మోదీ పేరుతో భాజపా సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ప్రత్యర్థి నేతలే లక్ష్యంగా విమర్శలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం చేశారు. భారాస మునిగిపోయే నావా అని కడియం శ్రీహరి విమర్శించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మంలో నటుడు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో జరిగిన కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మాట్లాడే భాషను సరిచేసుకుంటే బాగుంటుందని సూచించారు. గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ రకంగా మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను అడుగుతా ఉన్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత సాయన్న గెలుపు తథ్యమని, ఇది ఓపెన్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ తల్లాడలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రచారం చేశారు. కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు భారాసాను 10 నుంచి 12 ఎంపీ సీట్లలో గెలిపిస్తే రాబోయే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి తప్పక వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ భాజపాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లలో పేదవాళ్ల దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసింది. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిందంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీ వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదన్నా ఎవరన్నా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడనే పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ.
రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి డిమాండ్ చేశారు. అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేతులెత్తేస్తుందని భాజపా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ మండలం అంకాపూర్లో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పసుపుకి అంకాపూర్ ఫేమస్, అంసాపూర్ ఫేమస్ ఇట్లా కాదు. ఇందూరు పసుపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనమందరం ఎఫ్యూల్ అయ్యి ఒక రైతు లెక్క ఆలోచన చేసుడు పనిచేసి ఒక వ్యాపారస్తుల లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే 15, 25 అవుతుంది, 20, 35 అవుతుంది. ఏం ఆశ్చర్యం లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పినా 20,000 రేటు దాటుతుంది, వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నాను. నేను ఈసారి 14, 15 ఉంటుందేమో అనుకున్నా. ఈసారి 20,000 దాటింది. 2-3 ఏళ్లలో మీకు 30,000 రేటు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓట్ల కోసం సాక్షాత్తు ప్రధాని మోదీ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత పిటిషన్లను తోసిపుచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత సార్వత్రిక ఎన్నికలకు భారాస స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని బెయిల్ కోరారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం మహిళగా బెయిల్కు అర్హత ఉందని కవిత తరఫున న్యాయవాదులు వాదించారు. ఆధారాలు, కారణాలు లేకుండానే అరెస్టు చేశారని ఆరోపించారు. కవిత వాదనలను వ్యతిరేకించిన ఈడీ, సిబిఐ ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరాయి. ఒకవేళ ఆమె బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ, సిబిఐ స్పష్టం చేశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్టు చేశామని హైదరాబాద్ సిపి అన్నారు. ఎక్స్ సంస్థకు లేఖ రాసి వివరాలను సేకరించామన్న సిపి అరెస్టు చేసిన నిందితులకు షరతులతో బెయిల్ వచ్చిందని వెల్లడించారు. ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ ఏమన్నా వస్తాయి. రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేశాము. లాజికల్ సీక్వెన్స్లో పోవాలి. అవుట్ ఆఫీసర్ వరకే పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు. సిస్టమేటిక్గా పోతాం. సో పర్పెట్రేటర్స్ మనం ముందు కన్సాలిడేట్ చేసిన తర్వాత కాన్స్పిరేటర్స్, అబెటర్స్ వాళ్ళు వస్తారు. దిస్ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్, ప్రైవసీ ఇన్వేజన్ ఇంటూ ప్రైవసీ ఆఫ్ అదర్ లైవ్స్ షల్ బి స్టాప్డ్. దట్ ఈస్ ఆల్సో క్లియర్లీ గవర్నమెంట్స్ ఇంటెన్షన్. The case is under investigation. I thought you will ask this also. ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అయిందండి. మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో. విల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ అనర్త్ దట్ ఫ్యాక్ట్. 26th నైట్ వాళ్ళు వచ్చారు. అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు. వాళ్ళు రాలేదు, కానీ మేము కేసు కట్టాం. ఎస్, ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది, అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం. మిగతా వైరల్ చేశారని వచ్చింది. దాని మీద 5 అరెస్టులు చేశాం మేము. ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది 28th రోజు బుక్ చేశారు. వాళ్ళు ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు, తప్పేం లేదు. అంటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసిన చెప్పడం జరిగింది. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. వాట్ ఎవర్ వీ డూ విల్ షేర్ విత్ దెమ్. ఇండియా కూటమికి చెందిన కొందరు నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని భాజపా ఆరోపించింది. అలాంటి దేశద్రోహుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. జమ్మూ కశ్మీర్లో వాయుసేన సిబ్బందిపై దాడి ఎన్నికల స్టంట్ అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చిన్ని అన్నారని భాజపా అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పీఓకేను భారత్ తీసుకుంటే పాకిస్తాన్ గాజులు వేసుకుని కూర్చోదని, వారి వద్ద అణుబాంబులున్నాయని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు మహిళల కించపరిచే విధంగా ఉన్నాయని సుధాన్షు త్రివేది వ్యాఖ్యానించారు. ఇండీ కూటమి నేతలు వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాయని, వారి నుంచి రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే ఈ ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ అలీ
రాజ్పూర్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. దేశ రాజ్యాంగాన్ని భాజపా ఆర్ఎస్ఎస్ నేతలు మార్చాలని అనుకుంటున్నారని, అందుకే అబ్కీ బార్ 400 పార్ నినాదాన్ని ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ విపక్షాలు వారి నుంచి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 400 సీట్లు కాదు కదా, 150 సీట్లు కూడా భాజపా గెలవదని జోస్యం చెప్పారు. కులగణనను చేపడతామని పునరుద్ఘాటించిన రాహుల్ అది ప్రజల స్థితిగతులను తెలియజేస్తుందన్నారు. मोदी चाहते हैं कि इसको परे किया जाए, वो आपसे छीने जाए, ये उनका लक्ष्य है और हम उनको रोकने की कोशिश कर रहे हैं. चाहे वो रिजर्वेशन हो, आदिवासियों को, दलितों को, पिछड़ों को मिलता है, वो इसके कारण मिलता है. और बीजेपी के नेताओं ने साफ बोल दिया है कि अगर वो चुनाव जीतेंगे तो वो इस किताब को बदल के परे कर देंगे. इसलिए उन्होंने 400 सीट का नारा दिया था. 400 सीट छोड़िए, उनको 150 सीट नहीं मिलने वाली है. उनके अलग अलग नेता कहते हैं कि हम रिजर्वेशन छीन लेंगे, और मैं आपको इस स्टेज से कहना चाहता हूं, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं. ये जो 50% का लिमिट लगा रखा है, कोर्ट ने लिमिट लगा रखा है, इस लिमिट को हम हटा देंगे, परे कर देंगे, और गरीबों को, पिछड़ों को, दलितों को, आदिवासियों को जितनी रिजर्वेशन की जरूरत है उतनी रिजर्वेशन हम देने जा रहे हैं. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార భాజపా అబద్ధాలు బ్లూ ప్రింట్ను సిద్ధం చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీర్భూమ్ జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న దీదీ దేశాన్ని దోచుకున్న 2 భాజపా నేతలు వారి పాపాలను కప్పిపుచ్చుకోవడానికి బెంగాల్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేయడానికి భాజపా ఓ బ్లూ ప్రింట్ రూపొందించిందని మమతా విమర్శించారు. అల్లర్లకు కుట్రదారు అయిన ప్రధానికి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. సందేశ్ ఖాళీ ఘటనపై భాజపా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రింట్, డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోదీ ప్రభుత్వం బెంగాల్లో పేదలకు ఇవ్వాల్సిన డబ్బులను మాత్రం నిలిపివేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకు భాజపా సిగ్గుపడాలని మమతా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల 3వ విడత పోలింగ్ మంగళవారం జరగనున్న వేళ భారత్ నేపాల్ సరిహద్దులను 72 గంటల పాటు మూసివేశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఇండో నేపాల్ సరిహద్దులో రాకపోకలను నిలిపివేశామని, 3వ దశ పోలింగ్ పూర్తయ్యే వరకు ఆ సరిహద్దు మూతపడనుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 3వ విడత సార్వత్రిక ఎన్నికలు మంగళవారం జరగనున్న నేపథ్యంలో బీహార్లోని ఇండో నేపాల్ సరిహద్దును భద్రతా దళాలు మూసివేశాయి. ఆ సరిహద్దు పరిసరాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. మే 5 నుంచి 7వ తేదీ వరకు ఇండో నేపాల్ సరిహద్దులో ఇరు దేశాల మధ్య రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు చెప్పారు. లోక్సభ ఎన్నికల వేళ శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రయాణాలు సాగిస్తున్న ప్రతి ఒక్కరిని నిశితంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఇండో నేపాల్ సరిహద్దును మూసివేయాలని తమకు జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎస్ఎస్బీ అధికారి జేకే శర్మ తెలిపారు. లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించడానికి జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి ఆదేశానుసారం ఇండో నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసి ఉంచుతామని వెల్లడించారు. అయితే అంబులెన్స్ వంటి అత్యవసర సేవలపై ఈ ప్రభావం ఉండదని పేర్కొన్నారు. బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 7న జరిగే 3వ విడతలో భాగంగా ఆ రాష్ట్రంలోని 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు తీసుకున్నారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. దేవేంద్రపాల్ భుల్లార్ విడుదలకు సహకరించినందుకు ఖలిస్తాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ $1,60,00,000 స్వీకరించినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఫిర్యాదునకు ఎలక్ట్రానిక్ ఆధారాలు జత చేసినట్లు పేర్కొన్న ఎల్జీ
వాటిపై ఫోరెన్సిక్ పరిశీలన సహా దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. నిషేధిత తీవ్రవాద సంస్థ నుంచి నిధులు స్వీకరించారని ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందినట్లు హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ వివరించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన వేళ ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సిఫార్సు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎల్జీ ద్వారా మరో కుట్రకు భాజపా తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో భాజపా ఓడిపోవడం ఖాయమని ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. జేడీఎస్ నేత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు తమ కార్యాలయానికి రాకుండా హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సిట్ చీఫ్ అడిషనల్ డీజీపీ బీకే సింగ్ తెలిపారు. తమ బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని కలుస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాధితుల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ హెచ్చరించింది. మరోవైపు మహిళా అపహరణ కేసులో అరెస్టైన హెచ్డి రేవణ్ణ నివాసంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. దర్శకరత్న దాసరి సినీ పరిశ్రమలో కేసరి లాంటి వ్యక్తిని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన సినిమాలు చూస్తూ వినోదం పొందిన తనకు దాసరి కేంద్ర మంత్రిగా పనిచేసే సమయంలో మంచి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన దాసరి నారాయణరావు 77వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు చిత్ర ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను దాసరి ఫిల్మ్ అవార్డులతో సత్కరించారు. రామరెడ్డి గారు అవార్డు తోటి, సైటేషన్ తోటి, అలాగే శాలువా తోటి ఇప్పుడు సత్కరించడం జరుగుతోంది. సుచిత్ర మాస్టర్ చంద్రబోస్ గారి తరఫున వచ్చి అవార్డును అందుకుంటున్నారు. లెజెండరీ లిరిసిస్ట్ గా చంద్రబోస్ గారికి అవార్డు ఇవ్వడం జరుగుతోంది. మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించి ఎంతో మంది విద్యార్థులకి ఉన్నత చదువుల్ని చదివించిన గురువు గారికి నట జీవితం స్టార్ట్ అయింది దర్శకుడిగా కాదు, నటుడిగా. దిగ్దంతులైన కవి పండిత ప్రకాండులకే ప్రవేశం